ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి అసమర్థతను వెలిగెచ్చి చాటుతాడనే భయంతోన నన్ను ఒకసారి సతీ సమేతంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక హిందూ బంధువుగా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హిందూ సోదరులు గుడి ప్రారంభోత్సవం జరుపుకుంటుంటే నన్ను అక్కడికి ఆహ్వానిస్తే నేను ఓడిపోయిన వారం రోజులకే కార్యక్రమంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నా సతీమణితో ఆ రోజు కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూనే తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసు శాఖ ఈరోజు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు, కానీ అనక తప్పదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. కానీ పోలీసు కూడా గుర్తు పెట్టుకోవాలి, ఇది శాశ్వతం కాదు. ఆ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం పోలీసులను రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఇనేదో మొనగాడిలాగా ప్రజల పక్షం వహించినట్టుగా ప్రజల పక్షాన నేనుంటా, అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరికి చెల్లిస్తాము అని చెప్పేసి రకరకాల పదజాలంతో నా పోలీసులను కూడా మాట్లాడింది. అదే పోలీసులు ఏం రోగం వచ్చిందో ఏమైందో తెలియదు, ఈ ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతా ఉన్నారు. పోలీసుల విషయంలో తాను వాడినటువంటి భాష ఎంత అసభ్యంగా ఉన్నదో ఒక్కసారి పోలీసు మిత్రులు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికి కూడా, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు, అభిమానులకు అందరికి కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా మేం చేసేటువంటి పోరాటాలకు మద్దతుగా ఉండండి. మేము ఈ రోజు మా గొంతును నొక్కి ఉండొచ్చు, కానీ మీకు చేతనెత్తినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి సాధనాలను అన్నింటినీ వాడుకుందాం. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, ఈ ప్రభుత్వం యొక్క అక్రమాలను, అవినీతిని, అసమర్థతను ఎండగట్టే విధంగా మీకు తోచిన విధంగా వీడియోలు పంపించండి. ప్రజల లోపల ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఉద్యమానికి శ్రీకారం చుడదాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, సొంత మండలం అని ప్రగల్భాలు పలికి కపట ప్రేమలు వలకబోసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో పట్టింపు లేదు. మిడ్జిల్కి పోయిన నెల 4వ తారీఖు నాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. 300-400 కోట్ల వరాల జల్లు కులిపించింది. ఇప్పుడు ఒక అధికారిగా తెలియదు, ఎవరు కూడా పట్టించుకునే నాతుడే లేడు. ఈ రోజు ముఖ్యమంత్రి వైఖరి ఏ రకంగా ఉంది అంటే నాడేమో రెచ్చగొట్టే ధోరణిని అవలంబించాను, ఈ రోజేమో కపట ప్రేమలు వలకపోస్తూ నేను పాలమూరు బిడ్డను, నేను ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినాను ఒకసారి మాట్లాడతాడు, నేను పెద్ద కోటీశ్వరుని అని ఇంకోసారి మాట్లాడతాడు. ఆయన మాటలకి పొంతన లేదు. ఎక్కే విమానం దిగే విమానం అన్న చందంగా వ్యవహారం నడుస్తూ ఉంది. కాబట్టి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి అక్రమాలు, దుర్మార్గాలను ఏవైతే ఈ ప్రభుత్వ మద్దతుతోన ఎవరు చేసినా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.